ఓం శాంతి. ఈరోజు మార్చి 7వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరిప్పుడు సేవలో తండ్రికి సహాయకారులుగా అయ్యారు. అందువలన మీ స్మరణ జరుగుతుంది, కానీ పూజ జరగదు. ఎందుకంటే మీ శరీరం అపవిత్రంగా ఉంది అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీ బుద్ధిలో నిరంతరం ఏ నష ఉండాలి? సమాధానం: మేము శివబాబా పిల్లలము. వారి ద్వారా రాజయోగం నేర్చుకొని స్వర్గ రాజ్య పదవిని వారసత్వంగా తీసుకుంటాము. ఈ నష మీకు నిరంతరము ఉండాలి. విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే చాలా జాగ్రత్తగా చదవాలి. ఎప్పుడూ తండ్రిని నిందింప చేయరాదు, ఎవరితోనూ కొట్లాడరాదు, జగడాలాడరాదు. మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతారు. కావున చాలా బాగా ధారణ చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఎవరైతే ప్రియుడి జతలో ఉంటారో వారికే జ్ఞానం యొక్క వర్షం అనేది కురుస్తుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: అందరితో కూడా మధురంగా మాట్లాడాలి. తండ్రిని నిందింపచేసే మాటలేవి మాట్లాడరాదు. దేహ అభిమానాన్ని దానం చేసి ఆత్మాభిమానిగా, పరమాత్మాభిమానిగా తయారవ్వాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: లభించిన జ్ఞానధనాన్ని దానం చేయాలి. చదువు ద్వారా రాజ్య పదవి లభిస్తుంది. ఈ నషాలో స్థిరంగా ఉండాలి. గమనముంచి చదువును చదువుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సాక్షి స్థితి యొక్క సీటు ద్వారా దుఃఖము అనేటటువంటి మాటను సమాప్తం చేసేవారు మాస్టర్ త్రికాలదర్శి భవ. వరదానం యొక్క వివరణ: ఈ డ్రామాలో ఏం జరిగినా అందులో కళ్యాణం నిండి ఉంది. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు తెలివిగల వారిలో ఉత్పన్నమనేది అవ్వవు. నష్టంలో కూడా కళ్యాణం ఇమిడి ఉంది. తండ్రి తోడు మరియు చేయి ఉంటే అకళ్యాణం అనేది జరగదు. ఇటువంటి గౌరవం యొక్క సీటుపై ఉంటే ఎప్పుడూ దుఃఖం అనేది రాదు. సాక్షి స్థితి యొక్క సీటు దుఃఖం అనేటటువంటి మాటను సమాప్తం చేసేస్తుంది. అందువలన త్రికాలదర్శులుగా అయి విసుగు చెందము, విసిగించము. అంటే దుఃఖము దుఃఖించేది లేదు, దుఃఖపరిచేది లేదు అని ప్రతిజ్ఞ చేయండి అంటున్నారు బాబా. స్లోగన్: మీ అన్ని కర్మేంద్రియాలను ఆజ్ఞ అనుసారంగా నడిపించుటే స్వరాజ్య అధికారులుగా అవ్వటము. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయులుగా, నిశ్చింతులుగా ఉండండి. నిశ్చయ బుద్ధి అంటే అర్థము చింతలేని చక్రవర్తి. వారే తండ్రి సమానమైన వారు. వినాశీ ధనమును ఎంత సంపాదిస్తే అంత సమయం అనుసారంగా చింతలోనే ఉంటారు. కానీ ఎవరికైతే మేము ఈశ్వరీయ ఖజానాలకు అధికారులం, అంటే ఖజానాలకు మాలికులము, పరమాత్ముని బాలకులము అనే నమ్మకం అనేది ఉందో వారు సదా స్వప్నంలో కూడా చింతలేని చక్రవర్తులుగా ఉంటారు. ఎందుకంటే ఈ ఈశ్వరీయ ఖజానాలు ఈ జన్మలోనే కాక అనేక జన్మలు నాకు తోడుగా ఉంటాయి అని వారికి విశ్వాసం ఉంటుంది. అందువలన వారు నిశ్చయ బుద్ధి గలవారుగా, నిశ్చింతగా ఉండేవాళ్ళుగా అవుతారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.